జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే అంటున్నారు. ఓట్లు ఎన్ని వచ్చినాయి? ఓట్ల కమిషన్ ఏం చెప్పింది? ఎన్ని ఓట్లు పోలేని లెక్కేసినప్పుడు ఎన్ని ఓట్లు లెక్కేశారు? వచ్చిన ఓట్ల కంటే 49 లక్షల ఓట్లు ఎక్కువ పోలేని. ఎక్కడి నుండి పోలేని? ఆ 49 లక్షలు తీసేస్తే కూటమి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి 10 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఎన్ని సీట్లు రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి? న్యాయంగా జరిగే పని జరిగిద్ది అని చెప్తాడు జగన్. జరగని పని జరగదు అంటారు. ప్రజలకు హామీ ఇచ్చిన తర్వాత మోసం చేసే తత్వం కాదు ఆయనది. ఆయన కడప మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆయన. అందరూ ఈ మాట మర్చిపోతున్నారు. ఆయన పులి బిడ్డ. పంజా ఇసిరితే ఆయన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆయన రక్తంలో కూడా అది లేదు. సింగిల్ గానే వస్తాడు ఆయన. ఎమ్మెల్యే అంటారు. ఈ రోజు 40% ఓటింగ్ వచ్చింది. ఎన్ని మోసాలు చేసినా కూడా ఈ ప్రజలు తండోపతండాలుగా ఎక్కడి నుండి వస్తున్నారు? జగన్ ఫలానా చోట వస్తున్నారంటే లక్షల్లో వేలల్లో మనుషులు తరలి వస్తున్నారు. ఆయన మీద ఓటర్లు వేయకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? అదే 11 సీట్లు అయితే ఈ రోజు జగన్కి ఇంతమంది ఎక్కడి నుండి వచ్చారు? 2 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మనుషులకి 100 రోజుల ఈ 4 నెలల పాలన అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వేసే ప్రతి అడుగు ఓటరు ఆలోచిస్తాడు. తన వంశం భవిష్యత్తుని ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాతే తన ముందు ప్రయాణం సాగిస్తాడు. ఆ ప్రవేశ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇప్పుడు దాకా అమ్మవాడి ఒకళ్ళకే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, అమ్మవాడి మేము ఎంతమంది ఉండా నీకు 15 అని చెప్పి నీకు 18 ఇదిగో ఇంకో అమ్మాయి వచ్చింది, అమ్మాయి 15 అన్నారు. ఎక్కడ వెళ్ళినాయి అన్ని? జూలై మాసం రాగానే అమ్మఒడి పథకం కింద ఆడోళ్ళ తల్లి అకౌంట్లో 15,000 జమ చేసిన ఆ నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మాత్రమే. ఈ రోజు హామీ ఇచ్చిన తర్వాత 4 మాసాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఒక్క అమ్మఒడి లేదు, అమ్మ వందనం లేదు, ఆ తల్లి వందనం లేదు, ఏమీ లేదు. అందరికీ సొడగోపం పెట్టారు. మందు రేట్లు ఎందుకన్నా 99 రూపాయలు అన్నాడు. ఒక రోడ్డు మీద ఒక బాబాయ్ తాగుతూ వెళ్తుంటే, ఏంది బాబాయ్ 99 రూపాయలు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కంటే ఈయన బీభత్సంగా 180 రూపాయలు చేశాడు అబ్బాయి. అది చూపించేది మాత్రం 99. వెనకాల ట్యాక్స్ తీసుకుంటుంది ఎవరికి తెలియదు. అది డిస్ప్లే మాత్రమే. 6 హామీలు అన్నారుగా, ఆ 6 హామీల మాదిరిగానే ఈ ముందుకు తంతు ఉందన్నాడు. ఇసుక రావట్లేదు, మనుషులకి ఇబ్బంది పెడుతున్నారు, పనులు లేవు అన్నారు. 4 మాసాలు అయింది. ఇప్పుడు దాకా ఇసుక సరిగ్గా రావట్లా. తాపీ పని వాళ్ళకు తాపీ పని లేదు, పాలిష్ పనులు చేసే వాళ్ళకి, టైల్స్ పని వాళ్ళకు అందరు ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్ల తర్వాత అందరూ ఏకతాటిగా ఆ కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారన్నారు. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు అనుకుని ఎందుకన్నా ఓటు వేసారా నాయన, మేము వేసి మా గొడ్డలి మా కాళ్ళ మీద మేమే కొట్టుకున్నాం గారా అని అంటున్నారు. ఇప్పుడు అందరూ ఈ లడ్డు విషయం చెప్పి ఆ విషయాలు తీసుకొచ్చి నిత్యావసర వస్తువులు, కందిపప్పు, మినప్పప్పు, టమాటాల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ప్రజలకి వాళ్ళ స్ఫూర్తి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ తెరపైన తెస్తున్నారే కానీ నిత్యావసర వస్తువులు భారీగా పెరిగిపోవడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. రోజువారీ కూలీ చేసుకునేవాడు తన పూట గడిచేది తన కూలీ ద్వారానే. ఆ కూలీ తెచ్చుకొని వాడు అన్నం తినగలుగుతున్నాడా లేదా అని చూసే ప్రభుత్వం లేదు. అన్నా క్యాంటీన్లలో ఎంతమంది తింటారు? ప్రతి పేదవాడు ఇంటి వదిలి, పిల్లల్ని వదిలి ఒక్కడు వచ్చే లైన్లో నుంచోడుగా. వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళు మాత్రమే, తన పూట గడవడం కోసం వచ్చేవాళ్ళు మాత్రమే అన్నా క్యాంటీన్లో తినగలుగుతాడు. సరైన పేదవాడు బాగా చిత్కలు పనేవాడు ఎవ్వడు అన్న క్యాంటీన్కి వచ్చి లైన్లో నుంచొని తినే పరిస్థితి లేదు. తన పిల్లలు పస్తుగా ఉంటే ఈయన లైన్లో వచ్చి తింటే ఆ పిల్లలు ఏమనేది, ఇంకా తన తండ్రి ఎందుకు అవుతాడు, తన పిల్లలు ఎందుకు అవుతారు? తన స్వార్థం చూసుకునేవాడైతేనే తింటాడు.